బోధించి సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు. ధర్మం మన పక్షాన ఉండగా యుద్ధములో వాటమన్నది కల్లా. మన పోరాటం భౌతిక పరమైనదో సామాజిక పరమైనదో కాదు, పూర్తిగా ఆత్మ ఔన్నత్యమైనది. సంపద కోసమో అధికారం కోసమో మనం పోరాడడం లేదు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మానవ వ్యక్తిత్వ పునఃసంస్కరణ కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటమే నా ఆనందానికి మూలం. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ఆజన్మాంతం లక్ష్యం విడలేదు. అంటరానితనాన్ని తుదిముట్టించడంలో శిఖర సమానం అయ్యాడు. అసమాన విద్యావంతుడు, దళిత చైతన్యమూర్తి, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర దిట్ట, పరిపాలన దక్షకుడు, రచనా ధురంధరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈ దేశ భౌతికు ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు నేటికి మూలాధారాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి. అనేక సంస్కృతులు, భాషలు, విభిన్న ఆచారాలు గల భారతదేశం ఈనాటికి ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి అతని దూరదృష్టి, అతను రచించిన రాజ్యాంగమే కారణం. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ అలియాస్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో అనువాడ అనే గ్రామానికి చెందిన రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వారు మహర్ కులస్తులు. ఆయన నాన్న మిలిటరీలో చేరి సుబేదారుగా ఎదిగారు. ఆయన ఉద్యోగం మధ్యప్రదేశ్లో మౌ అనే చిన్న పట్టణంలో చేస్తుండేవారు. ఆ పుణ్య దంపతులకు 14 సంతానం. వీరిలో చిన్నవారు అంబేద్కర్. ఆయన మౌ పట్టణంలోనే 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడే సక్పాల్ గారు పదవీ విరమణ పొందారు. దీంతో భార్య పిల్లలతో కలిసి సతారా అనే పట్టణంలో ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సక్పాల్కి సంపాదన తగ్గడంతో ఇంట్లో కష్టాలు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె అమ్మగారు మరణించారు. ఆమె మరణించే నాటికి వారి సంతానంలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. అంటే మిగతా వారందరూ చనిపోయారు. వారు భీమ్రావుతో పాటు బలరాం, ఆనందరావు, మంజుల, తులసి. తల్లి మరణించే నాటికి భీమ్రావ్ అక్కలిద్దరికీ వివాహం అయింది. అయితే తల్లి మరణించిన తర్వాత వారు వంతుల వారీగా ఇంటికి వచ్చి అంబేద్కర్ గారికి తల్లి లేని లోటు తీర్చేవారు. అంబేద్కర్ గారు ఒకసారి తన సోదరుడితో కలిసి దూర గ్రామానికి వెళ్తుండగా దారిలో ఆయనకి బాగా దాహం వేసింది. వారు ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లడిగారు. ఆ ఇంటి వ్యక్తి వీరిది మహర్ కులమని తెలుసుకుని కోపంతో పక్కనే ఉన్న మురికి గొంతలోని నీటిని తాగమని తిట్టాడు. విధిలేక వారు అలాగే ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్ళగా వారికి ఒక ఎద్దుల బండి కనిపించింది. ఆ బండివాడితో మాట్లాడి ఆ బండిలో ప్రయాణం సాగించారు. ఆ బండివాడు కూడా కొంత దూరం తర్వాత వారు మహర్లని తెలుసుకొని పట్టరాని కోపంతో బండి నుండి వారిని కిందకి తోసేశాడు. సహించరాని అవమానం అయినా ఎంతో సహనంతో బండి బాడుగ 2 ఇచ్చి బండి ఎలాగూ మైలు పడిపోయింది కనుక ఆ బండిని వారే తోలికెళ్లేటట్లు ఆ బండివాడు వెనుక బండికి దూరంగా పరిగెత్తేలా ఒప్పందం చేసుకున్నారు. భీమ్రావుకు వాస్తవ జీవితంలో ఎదురైన మొదటి అవమానం ఇవి. పాఠశాలలోనూ అవమానాలే. అంటరానితనం తనను క్లాసు గది బయట నేలపై కూర్చొనేలా చేసింది. చదువులో చురుగ్గా ఉన్న భీమ్రావ్ అంటే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అభిమానం పెరిగింది. ఆ వాత్సల్యంతోనే భీమ్రావ్ ఇంటి పేరైన అంబవాడ్కర్ను తన ఇంటి పేరైన అంబేద్కర్ గా మార్చాడు. ఒకరోజు ఉపాధ్యాయుడు ఒక లెక్కను చేయాల్సిందిగా విద్యార్థులకు చెప్పగా ఎవరూ చేయలేకపోతే అంబేద్కర్ను పిలిచి బోర్డు మీద చేయమన్నాడు. అంబేద్కర్ సంతోషంతో బోర్డు మీద లెక్క చేయడానికి రావడంతో బోర్డు వెనుక తమ భోజనాలు ఉన్నాయని, అవి మైలు పడిపోతాయని విద్యార్థులంతా గోల చేశారు. భీమ్రావ్ దీనస్థితికి ఆ ఉపాధ్యాయులు కూడా ఎంతో కుమిలిపోయారు. సాంప్రదాయాన్ని ధిక్కరించి తన ఉద్యోగాన్ని పోగొట్టుకునే స్థితిలో ఆ ఉపాధ్యాయుడు లేడు. ఇది తోటి విద్యార్థుల వద్ద అవమానం. పిల్లలు పెరిగి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో భీమ్రావ్ తండ్రి రామ్జీ సక్పాల్ 2వ పెళ్లి చేసుకున్నాడు. తన తల్లి స్థానాన్ని వేరొక స్త్రీ ఆక్రమించడం భీమ్రావ్ సహించలేకపోయాడు. దీంతో అతనికి చదువుపై విరక్తి కూడా కలిగింది. ఇంటి నుండి పారిపోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి కనుక కొన్ని రోజులు సతారా రైల్వే స్టేషన్లో కూలీకి మూటలు కూడా మోశాడు. ఒకరోజు తన మేనత్తకు కంటపడడంతో ఆమె మందలించి ఇంటికి తీసుకెళ్లింది. క్రమేణా పారిపోవాలనే ప్రయత్నాన్ని విరమించి చదువుపై శ్రద్ధ పెట్టాడు. స్కూల్ ఫైనల్లో పాస్ అయితే తండ్రికి, సవతి తల్లికి దూరంగా వెళ్లి ఏ గుమస్తా ఉద్యోగమైనా చేసుకుంటూ బతకొచ్చనే ఉద్దేశంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. కొంతకాలానికి రామ్జీ ముంబైకి మకాం మార్చి పరేల్ వద్ద ఉన్న ఒక చిన్న కార్మిక వాడలో
6గురు ఉన్న ఒక గదిలో అద్దెకి దిగాడు. వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ గదిలో మేకపిల్ల, కోడిపెట్ట కూడా ఉండేవి. ఈ 7గురితో పాటు అవి కూడా ఉండడం చాలా కష్టంగా ఉండేది. దీంతో భీమరావు చదువుకు ఇబ్బంది ఏర్పడింది. ఇక బొంబాయి నగరంలో కూడా కులతత్వం ఉంది. భీమరావు చదివే స్కూలులోని విద్యార్థులు తనని అంటరాని వాడని హేళన చేసేవారు. వారు తాగే కూజాలోని నీటిని భీమరావు తాగడానికి వీల్లేదన్నారు. ఒక విద్యార్థి గ్లాసుతో నీళ్లను పోస్తుంటే భీమరావు దోసిలు పట్టుకుని తాగాలి. భీమరావు పాఠశాలలో తన ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకుంటే అంటరాని వాడని ఉపాధ్యాయులు ఒప్పుకోలేదు. మెట్రికులేషన్ పరీక్షలో 1907వ సంవత్సరంలో భీమరావు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ రోజుల్లో ఒక అంటరాని వాడు మెట్రికులేషన్ పాస్ కావడం అంటే చాలా గొప్ప విషయం. తండ్రి ఎంతో ఆనందపడ్డాడు. బొంబాయిలోని మహర్లు భీమరావును ఘనంగా సన్మానించారు. భీమరావు ఉన్నత చదువులకు కొంత మేరకు తాను సహాయపడగలనని కౌలుస్కర్ అనే ఉపాధ్యాయుడు మహర్లు నిర్వహించిన సన్మాన సభలో తెలిపాడు. తండ్రి కూడా భీమరావు ఉన్నత చదువులు కొనసాగించడానికి ఎన్ని కష్టాలు పడైనా చదివించి తీరుతానని చెప్పాడు. ఉన్నత చదువులకు వెళ్లడానికి ముందే కొడుక్కి పెళ్లి చేయాలనుకుని రమాబాయి అనే బాలికతో భీమరావుకు వివాహం కూడా నిశ్చయించాడు. కానీ వివాహం చేయడానికి రామ్జీకి ఉన్న ఒక్క గది చాలకపోవడంతో బైకుల్లా వద్ద ఉన్న చేపల మార్కెట్లో ఒక రాత్రి వివాహం జరిపించాడు. వివాహ సమయానికి భీమరావు వయస్సు 17 ఏళ్లు, రమాబాయి వయస్సు 9 ఏళ్లు మాత్రమే. వివాహం అయిన తరువాత భీమరావు బొంబాయిలోని ఎలిఫిన్స్టన్ కళాశాలలో చేరి FA పరీక్షకు చదువును ప్రారంభించాడు. భీమరావు BAలో ప్రవేశించే నాటికి తండ్రి ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇలాంటి ఆపత్ సమయంలో కేలుస్కర్ పండితుడు ఆదుకొని తాను చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడు పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలుసుకొని కేలుస్కర్ పండితుడు భీమరావును ఆయన వద్దకు తీసుకెళ్లాడు. భీమరావు తెలివితేటలను చూసి మహారాజు నెలకు 25 రూపాయలు ఉపకార వేతనం మంజూరు చేశాడు. శూద్ర కులానికి చెందిన మహారాజు తన ఇంగ్లీష్ గురువైన FAH ఎలియట్ ద్వారా సాంఘిక సంస్కరణల అవసరాన్ని తెలుసుకున్నాడు. అందుకే తాను రాజ్యాధికారం చేపట్టిన వెంటనే సంస్థానంలోని అన్ని పాఠశాలల్లోనూ పేద కులాల వారికి సైతం ప్రవేశం కల్పించాడు. భీమరావ్ అంబేద్కర్ 1912వ సంవత్సరంలో ఆ కాలేజీ చరిత్రలో గతంలో ఏ విద్యార్థికి రానన్ని మార్కులు భీమరావు తెచ్చుకోగలిగారు. దీంతో బరోడా మహారాజు అంబేద్కర్కు తన సంస్థానంలోని రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చాడు. అంబేద్కర్ బరోడా సంస్థానం రక్షణ శాఖలో ప్రవేశించిన 15 రోజులకు తన తండ్రి అనారోగ్యంతో మంచమెక్కినట్లు తంతి వార్త వచ్చింది. వెంటనే అంబేద్కర్ రైలెక్కి ఇంటికి చేరుకోగానే అతన్ని చూసి తన తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చాలా గట్టిగా ఏడ్చాడు అంబేద్కర్. తండ్రి మరణించడంతో అంబేద్కర్ తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తిరిగి బరోడా వెళ్లే ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతసేపు పై చదువులకు వెళ్లాలనే వాంఛతో ఎప్పుడు ఆలోచించేవాడు. బరోడా మహారాజు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు తెలుసుకుని అంబేద్కర్ కూడా బరోడా మహారాజుకు తన కోరికను తెలిపాడు. ఆయన అంగీకరించాడు. ఉపకార వేతనానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో విదేశీ విద్య పూర్తి కాగానే తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో 10 ఏళ్లు ఉద్యోగం చేయాలనే షరతు కూడా పెట్టాడు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అంబేద్కర్ అమెరికా వెళ్లాడు. అంటరాని కులానికి చెందిన విద్యార్థికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం భారతదేశ చరిత్రలోనే అపూర్వ విశేషం. కొన్ని సంపన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం లభించేది. కొలంబియా విశ్వవిద్యాలయంలో 1913లో ప్రవేశించిన అంబేద్కర్ గారు మొదటిసారిగా స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని చవిచూశాడు. భారతదేశంలో ఉన్నట్లు అమెరికాలో కులమత వివక్షలు లేవు. కళాశాలలోనూ హాస్టల్లోనూ నలుగురితో పాటు సమాన స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి. అమెరికాలోని స్వేచ్ఛ జీవితంతో తానొక నూతన ప్రపంచంలో నివసిస్తున్నట్లు తోచింది. అమెరికాలోని స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుతున్న అంబేద్కర్లో కొత్త కొత్త ఆలోచనలు రాసాగాయి. అమెరికన్ల స్వాతంత్ర్య పోరాటాన్ని, నీగ్రో జాతుల బానిస విముక్తి పోరాటాన్ని, అబ్రహాం లింకన్ వంటి మహామహుల గురించి చదివి తెలుసుకున్నాడు. మహారాజు నుంచి లభిస్తున్న ఉపకార వేతనంతోనే తిండి, బట్టల వంటి ఖర్చులు వెళ్లదీస్తూ తనపై ఆధారపడిన వారికి కొంత మిగిల్చి పంపించేవాడు.
అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఎంఏ క్లాస్లో తనకిష్టమైన రాజకీయ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలను పాఠ్య భాగాలుగా ఎంచుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఈ అంశాలపై ఎన్ని పుస్తకాలుంటే అన్నీ చదివాడు. నిరంతరం అధ్యయన ప్రభావంతో కొద్ది రోజుల్లోనే భారతదేశంలోని ప్రాచీన వాణిజ్యము అనే పరిశీలన గ్రంథం కూడా రాశాడు. విశ్వవిద్యాలయం వారు ఈ గ్రంథాన్ని పరీక్షించి 1915వ సంవత్సరంలో ఎంఏ పట్టానిచ్చారు. భారతదేశంలోని కులాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు అనే మరొక పరిశీలన గ్రంథం రాసి 1916లో జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర పరిశోధకుల సదస్సులో చదివి వినిపించారు. ఆ తరువాత భారతదేశ జాతీయవాదము, దాని చారిత్రక పరిశీలన అనే మరో పరిశోధనా గ్రంథం కూడా రచించి విశ్వవిద్యాలయం వారికి సమర్పించాడు. గతంలో ఎవరూ ప్రయత్నించని అతి క్లిష్టమైన ఆర్థిక విషయాలపై క్షుణ్ణంగాను సూక్ష్మంగాను చర్చించి రాసిన ఈ పరిశీలన గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ PhDని ఇచ్చింది. ఈ గ్రంథాన్ని కొంతకాలం తరువాత పిఎస్ కింగ్ అండ్ సన్స్ అనే లండన్ సంస్థ ది ఎవల్యూషన్ ఆఫ్ పొటెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ప్రచురించింది. ఈ పుస్తకం దేశ విదేశాలకు చెందిన పలువురి ప్రశంసలు అందుకుంది. చిన్న వయస్సులోనే క్లిష్టమైన గ్రంథాన్ని రచించిన అంబేద్కర్ను అమెరికాలోని మేధావులంతా ఘనంగా సన్మానించారు. ఇది తన అంతర్జాతీయ ఖ్యాతికి ప్రథమ సోపానం. అప్పటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. భారత ఆర్థిక సమస్యలపై అంబేద్కర్ రాసిన ఈ గ్రంథం భారత రాజకీయవేత్తలు అందరికీ మార్గదర్శిగా ఉపయోగపడింది. ఆ రోజుల్లో కేంద్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే సభ్యులందరి చేతుల్లో ఈ గ్రంథాలు ఉండేవి. ఇది అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన మొదటి కానుకగా చెప్పుకోవచ్చు. తనకు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఈ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ సాయాజీరావు గైక్వాడ్కు అంకితమిచ్చారు అంబేద్కర్ గారు. విద్యా విషయంలో యావత్ ప్రపంచానికి కేంద్రం వంటిది లండన్ మహానగరం. 1916వ సంవత్సరం జూన్ నెలలో కొలంబియా నుండి అంబేద్కర్ లండన్ చేరుకున్నాడు. లండన్ హార్బర్లో అడుగుపెట్టగానే పోలీసులు వచ్చి అంబేద్కర్ను చుట్టుముట్టారు. అంబేద్కర్కు అసలు ఏమి అర్థం కాలేదు. అమెరికాలోని లాలా లజపతి రాయ్ నేతృత్వంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య పోరాటమే దానికి కారణం. అమెరికాలో ఉన్న లాలా లజపతి రాయ్ గదర్ పార్టీని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన అంబేద్కర్ కూడా గదర్ పార్టీ సభ్యుడేమనని పోలీసులు అతన్ని సోదా చేసి వదిలేశారు. లండన్ నగరంలో గ్రేస్ ఇన్ లో ప్రవేశించి న్యాయశాస్త్రాన్ని, హెరాల్డ్ లాస్కీ పాఠశాలలో ఆర్థిక రాజకీయ శాస్త్రాలను, ఒకేసారి బారిస్టర్ పట్టా, ఎంఎస్సి పట్టా కోసం చదువుకున్నాడు. లాస్కీ పాఠశాలలోని ప్రొఫెసర్లు అంబేద్కర్ ను పరీక్షించి ఎంఎస్సి జ్ఞానం కంటే ఎక్కువే ఉన్నదని, ఎంఎస్సి పాస్ అయినట్లేనని, డిఎస్సి చదవాలని ప్రోత్సహించారు. డిఎస్సి కోసం తీవ్రంగా కష్టపడుతుండగా బరోడా సంస్థానం నుండి పిడుగులాంటి వార్త వచ్చింది. అప్పటి వరకు అంబేద్కర్కు కేటాయించిన ఉపకార వేతనం అయిపోయిందని, తక్షణమే వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగిగా చేరాలని మహారాజుకు తెలియకుండా బ్రాహ్మణ అధికారులు తాకీదు పంపించారు. అంబేద్కర్ బరోడా సంస్థానంలో ఉద్యోగం కోసం వస్తున్నాడన్న వార్త విని సంస్థాన ఉద్యోగులు అంబేద్కర్ను స్టేషన్లో కలుసుకొని కారులో తీసుకురావాలని మహారాజు ఆదేశించాడు. అంటరానివాడైన అంబేద్కర్ను కలిసేందుకు ఏ ఉద్యోగి వెళ్లలేదు. బరోడా స్టేషన్లో రైలు దిగి సామాన్లు తీసుకుని కాలినడకన సంస్థానానికి వచ్చారు అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించే ఉద్దేశంతో శిక్షణ కోసం ముందుగా రక్షణ శాఖ కార్యదర్శిగా నియమించారు మహారాజు. తన కింద ఉండే అనేక మంది ఉద్యోగులు ఎవరు కూడా అంబేద్కర్ను గౌరవించలేదు. ఆఖరకు బంట్రోతు కూడా ఫైలును తెచ్చి దూరంగానే ఉండి అంబేద్కర్ బల్లపై గిటారేయడం, సంస్థానంలో ఉద్యోగులు తన పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి అంబేద్కర్ ఆత్మాభిమానం ఎంతో దెబ్బతింది. కానీ తన భవిష్యత్తును తీర్చిదిద్దిన మహారాజుపై గౌరవంతో అవమానాలు సహించాడు. రక్షణ శాఖ కార్యదర్శి అయినా సమాజం దృష్టిలో తాను అంటరానివాడే. అక్కడ ఉండడానికి అద్దెకు ఎవరు ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆఖరకు ఒక పార్సీ సత్రంలో మకాం పెట్టాల్సి వచ్చింది. కానీ తను అస్పృశ్యుడన్న సంగతి ఆ పార్సీకి కూడా తెలిసింది. దాంతో కోపంతో ఆ పార్సీ కర్రలతో కొంతమందిని తీసుకుని వచ్చి అంబేద్కర్ సామాన్లను నడివీధిలో పారేశాడు. అదేమిటని అంబేద్కర్ అడిగితే మెడబెట్టి సత్రం బయటికి నెట్టి నానా తిట్లు తిట్టాడు. తనకు జరిగిన అవమానంతో ఒక చెట్టు కింద కూర్చొని బోరిని ఏడ్చారు అంబేద్కర్ గారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి బరోడా సంస్థానంలో రక్షణ శాఖ కార్యదర్శి అయిన అంబేద్కర్ అంటరానితనంతో నడివీధిలో నిల్చోవలసి వచ్చింది. తన దుస్థితిని మహారాజుకు తెలియచేసిన ఆయన తన అసహాయ స్థితి వెల్లడించడంతో విధిలేక పదవికి రాజీనామా చేసి బొంబాయికి వచ్చారు. గొప్ప చదువులు ఉండి
ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి సంస్థానంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒక బంట్రోతు ముందు కొరగాకుండా పోయాడు. తనపై ఈ సమాజం సాగిస్తున్న ఘోర హింసాకాండను సహించలేకపోయాడు. ఆనాటి నుండి ఈ వ్యవస్థపై అంబేద్కర్కు అసహ్యం వేసింది. మరోవైపు స్వాతంత్రోద్యమంలో భాగంగా 1917 నాటికి హోం రూల్ ఉద్యమం, అఖిల భారత కాంగ్రెస్ భారతదేశానికి స్వయం పరిపాలనాధికారం ఇవ్వాలంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మాంటేగు, సేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం బ్రిటిష్ సర్కారు అజమాయిషీలో ఉంటూనే స్వయం పాలన సాగించే అవకాశం లభించింది. మాంటేగు, సెమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించగానే కాంగ్రెస్, ముస్లిం లీగు కలిసి భారతదేశంలో స్వయం పాలన కొనసాగించేలా ఒప్పందం చేసుకున్నాయి. జనాభాలో 5వ వంతున్న అస్పృశ్యుల మాట ఏమిటని బొంబాయి రాష్ట్రంలో నారాయణ చంద్వాడ్కర్ అనే బ్రాహ్మణ సంఘ సంస్కర్త నాయకత్వాన డిప్రెసెంట్ క్లాసెస్ మిషన్ సొసైటీ నిమ్న జాతులకు పాలనలో అధికార వాటా ఉండాలని ఒక తీర్మానం చేసి బ్రిటిష్ సర్కారుకు పంపింది. దీంతో దేశవ్యాప్తంగా అస్పృశ్య సంఘాలు బ్రిటిష్ ప్రభుత్వానికి తీర్మానాలు పంపాయి. చందవాడ్కర్ 1918 మార్చి 24న బొంబాయిలో అఖిల భారత నిమ్న జాతుల మహాసభ ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ పెద్దలను పిలిపించాడు. వారి తీర్మానానికి అనుకూలంగా కొందరు కాంగ్రెస్ పెద్దలు సంతకం చేశారు. ఈ తీర్మానాన్ని తిలక్ వద్దకు తీసుకుపోతే ఆయన సంతకం చేయలేదు. గానుగు వాళ్ళు, బీడీలు, పొగాకు అమ్ముకునే బతికేవాళ్లు, చాకలోళ్లు, మంగలోళ్లు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు శాసనసభలకు ఎందుకు అని ఆగ్రహం వెళ్లగక్కాడు కాంగ్రెస్ నాయకుడైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్. సంపాదన లేకపోవడంతో అంబేద్కర్ కుటుంబంలో రోజులు గడవడం కష్టంగా మారింది. కష్టపడి 2 పార్సీలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాడు. అలాగే వ్యాపార సలహా సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారులకు శాస్త్రీయమైన సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వ్యాపారులకు లాభాలు రావడంతో అంబేద్కర్ ఆదాయం కూడా పెరిగింది. కొంతకాలానికి అంబేద్కర్ గారు అంటరానివాడని తెలిసి వ్యాపారులు సలహాలకు రాకపోవడంతో సంస్థ మూతపడింది. దీంతో మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరకు బొంబాయి గవర్నర్ సిడన్ హామ్ సిఫారసుతో బొంబాయిలోని సిడన్ హామ్ కళాశాలలో అంబేద్కర్ కు ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. 1918లో ఉద్యోగంలో చేరాడు. మొదట్లో విద్యార్థులు అంబేద్కర్ పాఠాలను పెద్దగా పట్టించుకోకపోయినా అంబేద్కర్ గారు పాఠాలు చెప్పే శైలిని చూసి విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ కులతత్వంలో ఉన్న కాలేజీలోని ఇతర ప్రొఫెసర్లు తాము వాడే కూజేలు నీళ్లు తాగనిచ్చేవారు కాదు. భారతదేశంలో స్వయం పాలన పరిశీలనకు సౌత్ బరో కమిటీని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీని కలిసి తరతరాలుగా అంటరాని వారు అనుభవిస్తున్న కష్టాలను వివరించాడు అంబేద్కర్. అటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో పీడిత కులాల పట్ల పాలక వర్గాల ద్వారానే వివరిస్తూ వ్యాసాలు, ఉత్తరాలు రాశాడు. ఆర్థికంగా కాస్తంత స్థిమితం కాగానే మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు. మోగవాళ్లకు నాయకుడని ఆ పేరుకు అర్థం. ఆ పత్రికకు ఆర్థిక సహాయం చేయడానికి కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ ముందుకు వచ్చాడు. సాంఘిక అభివృద్ధికి కృషి చేసిన సాహు మహారాజ్ అప్పటికే తన సంస్థానంలో నిమ్న జాతుల కోసం పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి ఒక ఉద్యమంలా చేపట్టాడు. అఖిల భారత నిమ్న జాతుల మహాసభ 1920లో నాగపూర్లో జరిగింది. దానికి హాజరై మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో అంబేద్కర్ కులాల పుట్టుపూర్వోత్తరాలు, హిందూ సమాజ సాంధతత్వంపై వివరంగా మాట్లాడారు. కష్టాలతో కుటుంబాన్ని నడిపిస్తున్న అంబేద్కర్ దంపతులకు పుట్టిన మొట్టమొదటి 2 కుమారులు శైశవ దశలోనే మరణించారు. 3వ కుమారుడైన యశ్వంతరావుపై పంచ ప్రాణాలు పెట్టుకొని ఎంతో శ్రద్ధతో పెంచింది రమాబాయి. ఇదే సమయంలో తన ఒప్పందం ప్రకారం 10 ఏళ్లు ఆస్థానంలో ఉద్యోగం చేయాలని, అలా చేయనందుకు అంబేద్కర్ ఉపకార వేతనాన్ని తిరిగి చెల్లించాలని బరోడా సంస్థానం నుంచి నోటీస్ పంపించారు. ఫ్రెండ్స్, సమయభావన వలన పార్ట్ 1లో అంతా చెప్పలేకపోయాము. మిగతా భాగం పార్ట్ 2లో చెబుతాను. ఫ్రెండ్స్, మనందరం ఇంట్లోనే ఉందాం, కరోనాని తరిమి కొడదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట ఉన్నది కొట్టియండి.
బోధించి సమీకరించు పోరాడు నిన్ను నువ్వు విశ్వసించు ధర్మం మన పక్షాన ఉండగా యుద్ధములో వాటమన్నది కల్లా మన పోరాటం భౌతిక పరమైనదో సామాజిక పరమైనదో కాదు, పూర్తిగా ఆత్మ ఔన్నత్యమైనది. సంపద కోసమో అధికారం కోసమో మనం పోరాడడం లేదు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మానవ వ్యక్తిత్వ పునఃసంస్కరణ కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటమే నా ఆనందానికి మూలం. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ఆజన్మాంతం లక్ష్యం విడలేదు. అంటరానితనాన్ని తుదిముట్టించడంలో శిఖర సమానం అయ్యాడు. అసమాన విద్యావంతుడు, దళిత చైతన్యమూర్తి, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర దిట్ట, పరిపాలన దక్షకుడు, రచనా ధురంధరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈ దేశ భౌతికు ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు నేటికి మూలాధారాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి. అనేక సంస్కృతులు, భాషలు, విభిన్న ఆచారాలు గల భారతదేశం ఈనాటికి ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి అతని దూరదృష్టి, అతను రచించిన రాజ్యాంగమే కారణం. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ అలియాస్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో అనువాడ అనే గ్రామానికి చెందిన రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వారు మహర్ కులస్తులు. ఆయన నాన్న మిలిటరీలో చేరి సుబేదారుగా ఎదిగారు. ఆయన ఉద్యోగం మధ్యప్రదేశ్లో మౌ అనే చిన్న పట్టణంలో చేస్తుండేవారు. ఆ పుణ్య దంపతులకు 14 సంతానం. వీరిలో చిన్నవారు అంబేద్కర్. ఆయన మౌ పట్టణంలోనే 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడే సక్పాల్ గారు పదవీ విరమణ పొందారు. దీంతో భార్య పిల్లలతో కలిసి సతారా అనే పట్టణంలో ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సక్పాల్కి సంపాదన తగ్గడంతో ఇంట్లో కష్టాలు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె అమ్మగారు మరణించారు. ఆమె మరణించే నాటికి వారి సంతానంలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. అంటే మిగతా వారందరూ చనిపోయారు. వారు భీమ్రావుతో పాటు బలరాం, ఆనందరావు, మంజుల, తులసి. తల్లి మరణించే నాటికి భీమ్రావ్ అక్కలిద్దరికీ వివాహం అయింది. అయితే తల్లి మరణించిన తర్వాత వారు వంతుల వారీగా ఇంటికి వచ్చి అంబేద్కర్ గారికి తల్లి లేని లోటు తీర్చేవారు. అంబేద్కర్ గారు ఒకసారి తన సోదరుడితో కలిసి దూర గ్రామానికి వెళ్తుండగా దారిలో ఆయనకి బాగా దాహం వేసింది. వారు ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లడిగారు. ఆ ఇంటి వ్యక్తి వీరిది మహర్ కులమని తెలుసుకుని కోపంతో పక్కనే ఉన్న మురికి గొంతలోని నీటిని తాగమని తిట్టాడు. విధిలేక వారు అలాగే ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్ళగా వారికి ఒక ఎద్దుల బండి కనిపించింది. ఆ బండివాడితో మాట్లాడి ఆ బండిలో ప్రయాణం సాగించారు. ఆ బండివాడు కూడా కొంత దూరం తర్వాత వారు మహర్లని తెలుసుకొని పట్టరాని కోపంతో బండి నుండి వారిని కిందకి తోసేశాడు. సహించరాని అవమానం అయినా ఎంతో సహనంతో బండి బాడుగ 2 ఇచ్చి బండి ఎలాగూ మైలు పడిపోయింది కనుక ఆ బండిని వారే తోలికెళ్లేటట్లు ఆ బండివాడు వెనుక బండికి దూరంగా పరిగెత్తేలా ఒప్పందం చేసుకున్నారు. భీమ్రావుకు వాస్తవ జీవితంలో ఎదురైన మొదటి అవమానం ఇవి. పాఠశాలలోనూ అవమానాలే. అంటరానితనం తనను క్లాసు గది బయట నేలపై కూర్చొనేలా చేసింది. చదువులో చురుగ్గా ఉన్న భీమ్రావ్ అంటే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అభిమానం పెరిగింది. ఆ వాత్సల్యంతోనే భీమ్రావ్ ఇంటి పేరైన అంబవాడ్కర్ను తన ఇంటి పేరైన అంబేద్కర్గా మార్చాడు. ఒకరోజు ఉపాధ్యాయుడు ఒక లెక్కను చేయాల్సిందిగా విద్యార్థులకు చెప్పగా ఎవరూ చేయలేకపోతే అంబేద్కర్ను పిలిచి బోర్డు మీద చేయమన్నాడు. అంబేద్కర్ సంతోషంతో బోర్డు మీద లెక్క చేయడానికి రావడంతో బోర్డు వెనుక తమ భోజనాలు ఉన్నాయని, అవి మైలు పడిపోతాయని విద్యార్థులంతా గోల చేశారు. భీమ్రావ్ దీనస్థితికి ఆ ఉపాధ్యాయులు కూడా ఎంతో కుమిలిపోయారు. సాంప్రదాయాన్ని ధిక్కరించి తన ఉద్యోగాన్ని పోగొట్టుకునే స్థితిలో ఆ ఉపాధ్యాయుడు లేడు. ఇది తోటి విద్యార్థుల వద్ద అవమానం. పిల్లలు పెరిగి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో భీమ్రావ్ తండ్రి రామ్జీ సక్పాల్ 2వ పెళ్లి చేసుకున్నాడు. తన తల్లి స్థానాన్ని వేరొక స్త్రీ ఆక్రమించడం భీమ్రావ్ సహించలేకపోయాడు. దీంతో అతనికి చదువుపై విరక్తి కూడా కలిగింది. ఇంటి నుండి పారిపోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి కనుక కొన్ని రోజులు సతారా రైల్వే స్టేషన్లో కూలీకి మూటలు కూడా మోశాడు. ఒకరోజు తన మేనత్తకు కంటపడడంతో ఆమె మందలించి ఇంటికి తీసుకెళ్లింది. క్రమేణా పారిపోవాలనే ప్రయత్నాన్ని విరమించి చదువుపై శ్రద్ధ పెట్టాడు. స్కూల్ ఫైనల్లో పాస్ అయితే తండ్రికి, సవతి తల్లికి దూరంగా వెళ్లి ఏ గుమస్తా ఉద్యోగమైనా చేసుకుంటూ బతకొచ్చనే ఉద్దేశంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. కొంతకాలానికి రామ్జీ ముంబైకి మకాం మార్చి పరేల్ వద్ద ఉన్న ఒక చిన్న కార్మిక వాడలో 6 ఉన్న ఒక
గదిలో అద్దెకి దిగాడు. వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ గదిలో మేకపిల్ల, కోడిపెట్ట కూడా ఉండేవి. ఈ 7గురితో పాటు అవి కూడా ఉండడం చాలా కష్టంగా ఉండేది. దీంతో భీమరావు చదువుకు ఇబ్బంది ఏర్పడింది. ఇక బొంబాయి నగరంలో కూడా కులతత్వం ఉంది. భీమరావు చదివే స్కూలులోని విద్యార్థులు తనని అంటరాని వాడని హేళన చేసేవారు. వారు తాగే కూజాలోని నీటిని భీమరావు తాగడానికి వీల్లేదన్నారు. ఒక విద్యార్థి గ్లాసుతో నీళ్లను పోస్తుంటే భీమరావు దోసిలు పట్టుకుని తాగాలి. భీమరావు పాఠశాలలో తన ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకుంటే అంటరాని వాడని ఉపాధ్యాయులు ఒప్పుకోలేదు. మెట్రికులేషన్ పరీక్షలో 1907వ సంవత్సరంలో భీమరావు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ రోజుల్లో ఒక అంటరాని వాడు మెట్రికులేషన్ పాస్ కావడం అంటే చాలా గొప్ప విషయం. తండ్రి ఎంతో ఆనందపడ్డాడు. బొంబాయిలోని మహర్లు భీమరావును ఘనంగా సన్మానించారు. భీమరావు ఉన్నత చదువులకు కొంత మేరకు తాను సహాయపడగలనని కౌలుస్కర్ అనే ఉపాధ్యాయుడు మహర్లు నిర్వహించిన సన్మాన సభలో తెలిపాడు. తండ్రి కూడా భీమరావు ఉన్నత చదువులు కొనసాగించడానికి ఎన్ని కష్టాలు పడైనా చదివించి తీరుతానని చెప్పాడు. ఉన్నత చదువులకు వెళ్లడానికి ముందే కొడుక్కి పెళ్లి చేయాలనుకుని రమాబాయి అనే బాలికతో భీమరావుకు వివాహం కూడా నిశ్చయించాడు. కానీ వివాహం చేయడానికి రామ్జీకి ఉన్న ఒక్క గది చాలకపోవడంతో బైకుల్లా వద్ద ఉన్న చేపల మార్కెట్లో ఒక రాత్రి వివాహం జరిపించాడు. వివాహ సమయానికి భీమరావు వయస్సు 17 ఏళ్లు, రమాబాయి వయస్సు 9 ఏళ్లు మాత్రమే. వివాహం అయిన తరువాత భీమరావు బొంబాయిలోని ఎలిఫిన్స్టన్ కళాశాలలో చేరి FA పరీక్షకు చదువును ప్రారంభించాడు. భీమరావు BAలో ప్రవేశించే నాటికి తండ్రి ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇలాంటి ఆపత్ సమయంలో కేలుస్కర్ పండితుడు ఆదుకొని తాను చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడు పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలుసుకొని కేలుస్కర్ పండితుడు భీమరావును ఆయన వద్దకు తీసుకెళ్లాడు. భీమరావు తెలివితేటలను చూసి మహారాజు నెలకు 25 రూపాయలు ఉపకార వేతనం మంజూరు చేశాడు. శూద్ర కులానికి చెందిన మహారాజు తన ఇంగ్లీష్ గురువైన FAH ఎలియట్ ద్వారా సాంఘిక సంస్కరణల అవసరాన్ని తెలుసుకున్నాడు. అందుకే తాను రాజ్యాధికారం చేపట్టిన వెంటనే సంస్థానంలోని అన్ని పాఠశాలల్లోనూ పేద కులాల వారికి సైతం ప్రవేశం కల్పించాడు. భీమరావ్ అంబేద్కర్ 1912వ సంవత్సరంలో ఆ కాలేజీ చరిత్రలో గతంలో ఏ విద్యార్థికి రానన్ని మార్కులు భీమరావు తెచ్చుకోగలిగారు. దీంతో బరోడా మహారాజు అంబేద్కర్కు తన సంస్థానంలోని రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చాడు. అంబేద్కర్ బరోడా సంస్థానం రక్షణ శాఖలో ప్రవేశించిన 15 రోజులకు తన తండ్రి అనారోగ్యంతో మంచమెక్కినట్లు తంతి వార్త వచ్చింది. వెంటనే అంబేద్కర్ రైలెక్కి ఇంటికి చేరుకోగానే అతన్ని చూసి తన తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చాలా గట్టిగా ఏడ్చాడు అంబేద్కర్. తండ్రి మరణించడంతో అంబేద్కర్ తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తిరిగి బరోడా వెళ్లే ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతసేపు పై చదువులకు వెళ్లాలనే వాంఛతో ఎప్పుడు ఆలోచించేవాడు. బరోడా మహారాజు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు తెలుసుకుని అంబేద్కర్ కూడా బరోడా మహారాజుకు తన కోరికను తెలిపాడు. ఆయన అంగీకరించాడు. ఉపకార వేతనానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో విదేశీ విద్య పూర్తి కాగానే తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో 10 ఏళ్లు ఉద్యోగం చేయాలనే షరతు కూడా పెట్టాడు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అంబేద్కర్ అమెరికా వెళ్లాడు. అంటరాని కులానికి చెందిన విద్యార్థికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం భారతదేశ చరిత్రలోనే అపూర్వ విశేషం. కొన్ని సంపన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం లభించేది. కొలంబియా విశ్వవిద్యాలయంలో 1913లో ప్రవేశించిన అంబేద్కర్ గారు మొదటిసారిగా స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని చవిచూశాడు. భారతదేశంలో ఉన్నట్లు అమెరికాలో కులమత వివక్షలు లేవు. కళాశాలలోనూ హాస్టల్లోనూ నలుగురితో పాటు సమాన స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి. అమెరికాలోని స్వేచ్ఛ జీవితంతో తానొక నూతన ప్రపంచంలో నివసిస్తున్నట్లు తోచింది. అమెరికాలోని స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుతున్న అంబేద్కర్లో కొత్త కొత్త ఆలోచనలు రాసాగాయి. అమెరికన్ల స్వాతంత్ర్య పోరాటాన్ని, నీగ్రో జాతుల బానిస విముక్తి పోరాటాన్ని, అబ్రహాం లింకన్ వంటి మహామహుల గురించి చదివి తెలుసుకున్నాడు. మహారాజు నుంచి లభిస్తున్న ఉపకార వేతనంతోనే తిండి, బట్టల వంటి ఖర్చులు వెళ్లదీస్తూ తనపై ఆధారపడిన వారికి కొంత మిగిల్చి పంపించేవాడు. అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో MA క్లాసులో తనకిష్టమైన రాజకీయ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలను పాఠ్య భాగాలుగా ఎంచుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఈ అంశాలపై ఎన్ని పుస్తకాలుంటే అన్నీ చదివాడు. నిరంతరం అధ్యయన ప్రభావంతో
కొద్ది రోజుల్లోనే భారతదేశంలోని ప్రాచీన వాణిజ్యము అనే పరిశీలన గ్రంథం కూడా రాశాడు. విశ్వవిద్యాలయం వారు ఈ గ్రంథాన్ని పరీక్షించి 1915వ సంవత్సరంలో ఎంఏ పట్టానిచ్చారు. భారతదేశంలోని కులాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు అనే మరొక పరిశీలన గ్రంథం రాసి 1916లో జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర పరిశోధకుల సదస్సులో చదివి వినిపించారు. ఆ తరువాత భారతదేశ జాతీయవాదము, దాని చారిత్రక పరిశీలన అనే మరో పరిశోధనా గ్రంథం కూడా రచించి విశ్వవిద్యాలయం వారికి సమర్పించాడు. గతంలో ఎవరూ ప్రయత్నించని అతి క్లిష్టమైన ఆర్థిక విషయాలపై క్షుణ్ణంగాను సూక్ష్మంగాను చర్చించి రాసిన ఈ పరిశీలన గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ PhDని ఇచ్చింది. ఈ గ్రంథాన్ని కొంతకాలం తరువాత పిఎస్ కింగ్ అండ్ సన్స్ అనే లండన్ సంస్థ ది ఎవల్యూషన్ ఆఫ్ పొటెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ప్రచురించింది. ఈ పుస్తకం దేశ విదేశాలకు చెందిన పలువురి ప్రశంసలు అందుకుంది. చిన్న వయస్సులోనే క్లిష్టమైన గ్రంథాన్ని రచించిన అంబేద్కర్ను అమెరికాలోని మేధావులంతా ఘనంగా సన్మానించారు. ఇది తన అంతర్జాతీయ ఖ్యాతికి ప్రథమ సోపానం. అప్పటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. భారత ఆర్థిక సమస్యలపై అంబేద్కర్ రాసిన ఈ గ్రంథం భారత రాజకీయవేత్తలు అందరికీ మార్గదర్శిగా ఉపయోగపడింది. ఆ రోజుల్లో కేంద్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే సభ్యులందరి చేతుల్లో ఈ గ్రంథాలు ఉండేవి. ఇది అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన మొదటి కానుకగా చెప్పుకోవచ్చు. తనకు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఈ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ సాయాజీరావు గైక్వాడ్కు అంకితమిచ్చారు అంబేద్కర్ గారు. విద్యా విషయంలో యావత్ ప్రపంచానికి కేంద్రం వంటిది లండన్ మహానగరం. 1916వ సంవత్సరం జూన్ నెలలో కొలంబియా నుండి అంబేద్కర్ లండన్ చేరుకున్నాడు. లండన్ హార్బర్లో అడుగు పెట్టగానే పోలీసులు వచ్చి అంబేద్కర్ను చుట్టుముట్టారు. అంబేద్కర్కు అసలు ఏమి అర్థం కాలేదు. అమెరికాలోని లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య పోరాటమే దానికి కారణం. అమెరికాలో ఉన్న లాలా లజపత్ రాయ్ గదర్ పార్టీని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన అంబేద్కర్ కూడా గదర్ పార్టీ సభ్యుడేమనని పోలీసులు అతన్ని సోదా చేసి వదిలేశారు. లండన్ నగరంలో గ్రేస్ ఇన్ లో ప్రవేశించి న్యాయశాస్త్రాన్ని, హెరాల్డ్ లాస్కీ పాఠశాలలో ఆర్థిక రాజకీయ శాస్త్రాలను, ఒకేసారి బారిస్టర్ పట్టా, ఎంఎస్సి పట్టా కోసం చదువుకున్నాడు. లాస్కీ పాఠశాలలోని ప్రొఫెసర్లు అంబేద్కర్ను పరీక్షించి ఎంఎస్సి జ్ఞానం కంటే ఎక్కువే ఉన్నదని, ఎంఎస్సి పాస్ అయినట్లేనని, డిఎస్సి చదవాలని ప్రోత్సహించారు. డిఎస్సి కోసం తీవ్రంగా కష్టపడుతుండగా బరోడా సంస్థానం నుండి పిడుగులాంటి వార్త వచ్చింది. అప్పటి వరకు అంబేద్కర్కు కేటాయించిన ఉపకార వేతనం అయిపోయిందని, తక్షణమే వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగిగా చేరాలని మహారాజుకు తెలియకుండా బ్రాహ్మణ అధికారులు తాకీదు పంపించారు. అంబేద్కర్ బరోడా సంస్థానంలో ఉద్యోగం కోసం వస్తున్నాడన్న వార్త విని సంస్థాన ఉద్యోగులు అంబేద్కర్ను స్టేషన్లో కలుసుకొని కారులో తీసుకురావాలని మహారాజు ఆదేశించాడు. అంటరానివాడైన అంబేద్కర్ను కలిసేందుకు ఏ ఉద్యోగి వెళ్లలేదు. బరోడా స్టేషన్లో రైలు దిగి సామాన్లు తీసుకుని కాలినడకన సంస్థానానికి వచ్చారు అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించే ఉద్దేశంతో శిక్షణ కోసం ముందుగా రక్షణ శాఖ కార్యదర్శిగా నియమించారు మహారాజు. తన కింద ఉండే అనేక మంది ఉద్యోగులు ఎవరు కూడా అంబేద్కర్ను గౌరవించలేదు. ఆఖరకు బంట్రోతు కూడా ఫైలును తెచ్చి దూరంగానే ఉండి అంబేద్కర్ బల్లపై గిటారేయడం, సంస్థానంలో ఉద్యోగులు తన పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి అంబేద్కర్ ఆత్మాభిమానం ఎంతో దెబ్బతింది. కానీ తన భవిష్యత్తును తీర్చిదిద్దిన మహారాజుపై గౌరవంతో అవమానాలు సహించాడు. రక్షణ శాఖ కార్యదర్శి అయినా సమాజం దృష్టిలో తాను అంటరానివాడే. అక్కడ ఉండడానికి అద్దెకు ఎవరు ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆఖరకు ఒక పార్సీ సత్రంలో మకాం పెట్టాల్సి వచ్చింది. కానీ తను అస్పృశ్యుడన్న సంగతి ఆ పార్సీకి కూడా తెలిసింది. దాంతో కోపంతో ఆ పార్సీ కర్రలతో కొంతమందిని తీసుకుని వచ్చి అంబేద్కర్ సామాన్లను నడివీధిలో పారేశాడు. అదేమిటని అంబేద్కర్ అడిగితే మెడబెట్టి సత్రం బయటికి నెట్టి నానా తిట్లు తిట్టాడు. తనకు జరిగిన అవమానంతో ఒక చెట్టు కింద కూర్చొని బోరిని ఏడ్చారు అంబేద్కర్ గారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి బరోడా సంస్థానంలో రక్షణ శాఖ కార్యదర్శి అయిన అంబేద్కర్ అంటరానితనంతో నడివీధిలో నిల్చోవలసి వచ్చింది. తన దుస్థితిని మహారాజుకు తెలియచేసిన ఆయన తన అసహాయ స్థితి వెల్లడించడంతో విధిలేక పదవికి రాజీనామా చేసి బొంబాయికి వచ్చారు. గొప్ప చదువులు ఉండి
ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి సంస్థానంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒక బంట్రోతు ముందు కొరగాకుండా పోయాడు. తనపై ఈ సమాజం సాగిస్తున్న ఘోర హింసాకాండను సహించలేకపోయాడు. ఆనాటి నుండి ఈ వ్యవస్థపై అంబేద్కర్కు అసహ్యం వేసింది. మరోవైపు స్వాతంత్రోద్యమంలో భాగంగా 1917 నాటికి హోం రూల్ ఉద్యమం, అఖిల భారత కాంగ్రెస్ భారతదేశానికి స్వయం పరిపాలనాధికారం ఇవ్వాలంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మాంటేగు, సేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం బ్రిటిష్ సర్కారు అజమాయిషీలో ఉంటూనే స్వయం పాలన సాగించే అవకాశం లభించింది. మాంటేగు, సెమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించగానే కాంగ్రెస్, ముస్లిం లీగు కలిసి భారతదేశంలో స్వయం పాలన కొనసాగించేలా ఒప్పందం చేసుకున్నాయి. జనాభాలో 5వ వంతున్న అస్పృశ్యుల మాట ఏమిటని బొంబాయి రాష్ట్రంలో నారాయణ చంద్వాడ్కర్ అనే బ్రాహ్మణ సంఘ సంస్కర్త నాయకత్వాన డిప్రెసెంట్ క్లాసెస్ మిషన్ సొసైటీ నిమ్న జాతులకు పాలనలో అధికార వాటా ఉండాలని ఒక తీర్మానం చేసి బ్రిటిష్ సర్కారుకు పంపింది. దీంతో దేశవ్యాప్తంగా అస్పృశ్య సంఘాలు బ్రిటిష్ ప్రభుత్వానికి తీర్మానాలు పంపాయి. చందవాడ్కర్ 1918 మార్చి 24న బొంబాయిలో అఖిల భారత నిమ్న జాతుల మహాసభ ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ పెద్దలను పిలిపించాడు. వారి తీర్మానానికి అనుకూలంగా కొందరు కాంగ్రెస్ పెద్దలు సంతకం చేశారు. ఈ తీర్మానాన్ని తిలక్ వద్దకు తీసుకుపోతే ఆయన సంతకం చేయలేదు. గానుగ వాళ్ళు, బీడీలు, పొగాకు అమ్ముకునే బతికేవాళ్లు, చాకలోళ్లు, మంగలోళ్లు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు శాసనసభలకు ఎందుకు అని ఆగ్రహం వెళ్లగక్కాడు కాంగ్రెస్ నాయకుడైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్. సంపాదన లేకపోవడంతో అంబేద్కర్ కుటుంబంలో రోజులు గడవడం కష్టంగా మారింది. కష్టపడి 2 పార్సీలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాడు. అలాగే వ్యాపార సలహా సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారులకు శాస్త్రీయమైన సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వ్యాపారులకు లాభాలు రావడంతో అంబేద్కర్ ఆదాయం కూడా పెరిగింది. కొంతకాలానికి అంబేద్కర్ గారు అంటరానివాడని తెలిసి వ్యాపారులు సలహాలకు రాకపోవడంతో సంస్థ మూతపడింది. దీంతో మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరకు బొంబాయి గవర్నర్ సిడన్ హామ్ సిఫారసుతో బొంబాయిలోని సిడన్ హామ్ కళాశాలలో అంబేద్కర్ కు ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. 1918లో ఉద్యోగంలో చేరాడు. మొదట్లో విద్యార్థులు అంబేద్కర్ పాఠాలను పెద్దగా పట్టించుకోకపోయినా అంబేద్కర్ గారు పాఠాలు చెప్పే శైలిని చూసి విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ కులతత్వంలో ఉన్న కాలేజీలోని ఇతర ప్రొఫెసర్లు తాము వాడే కూజేలు నీళ్లు తాగనిచ్చేవారు కాదు. భారతదేశంలో స్వయం పాలన పరిశీలనకు సౌత్ బరో కమిటీని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీని కలిసి తరతరాలుగా అంటరాని వారు అనుభవిస్తున్న కష్టాలను వివరించాడు అంబేద్కర్. అటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో పీడిత కులాల పట్ల పాలక వర్గాల ద్వారానే వివరిస్తూ వ్యాసాలు, ఉత్తరాలు రాశాడు. ఆర్థికంగా కాస్తంత స్థిమితం కాగానే మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు. మోగవాళ్లకు నాయకుడని ఆ పేరుకు అర్థం. ఆ పత్రికకు ఆర్థిక సహాయం చేయడానికి కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ ముందుకు వచ్చాడు. సాంఘిక అభివృద్ధికి కృషి చేసిన సాహు మహారాజ్ అప్పటికే తన సంస్థానంలో నిమ్న జాతుల కోసం పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి ఒక ఉద్యమంలా చేపట్టాడు. అఖిల భారత నిమ్న జాతుల మహాసభ 1920లో నాగపూర్లో జరిగింది. దానికి హాజరై మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో అంబేద్కర్ కులాల పుట్టుపూర్వోత్తరాలు, హిందూ సమాజ సాంధతత్వంపై వివరంగా మాట్లాడారు. కష్టాలతో కుటుంబాన్ని నడిపిస్తున్న అంబేద్కర్ దంపతులకు పుట్టిన మొట్టమొదటి 2 కుమారులు శైశవ దశలోనే మరణించారు. 3వ కుమారుడైన యశ్వంతరావుపై పంచ ప్రాణాలు పెట్టుకొని ఎంతో శ్రద్ధతో పెంచింది రమాబాయి. ఇదే సమయంలో తన ఒప్పందం ప్రకారం 10 ఏళ్లు ఆస్థానంలో ఉద్యోగం చేయాలని, అలా చేయనందుకు అంబేద్కర్ ఉపకార వేతనాన్ని తిరిగి చెల్లించాలని బరోడా సంస్థానం నుంచి నోటీస్ పంపించారు. ఫ్రెండ్స్, సమయభావన వలన పార్ట్ 1లో అంతా చెప్పలేకపోయాము. మిగతా భాగం పార్ట్ 2లో చెబుతాను. ఫ్రెండ్స్, మనందరం ఇంట్లోనే ఉందాం, కరోనాని తరిమి కొడదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.
బోధించి సమీకరించు పోరాడు నిన్ను నువ్వు విశ్వసించు ధర్మం మన పక్షాన ఉండగా యుద్ధములో వాటమన్నది కల్లా మన పోరాటం భౌతిక పరమైనదో సామాజిక పరమైనదో కాదు, పూర్తిగా ఆత్మ ఔన్నత్యమైనది. సంపద కోసమో అధికారం కోసమో మనం పోరాడడం లేదు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మానవ వ్యక్తిత్వ పునఃసంస్కరణ కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటమే నా ఆనందానికి మూలం. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ఆజన్మాంతం లక్ష్యం విడలేదు. అంటరానితనాన్ని తుదిముట్టించడంలో శిఖర సమానం అయ్యాడు. అసమాన విద్యావంతుడు, దళిత చైతన్యమూర్తి, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర దిట్ట, పరిపాలన దక్షకుడు, రచనా ధురంధరుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈ దేశ భౌతికు ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు నేటికి మూలాధారాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి. అనేక సంస్కృతులు, భాషలు, విభిన్న ఆచారాలు గల భారతదేశం ఈనాటికి ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి అతని దూరదృష్టి, అతను రచించిన రాజ్యాంగమే కారణం. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ అలియాస్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో అనువాడ అనే గ్రామానికి చెందిన రామ్జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వారు మహర్ కులస్తులు. ఆయన నాన్న మిలిటరీలో చేరి సుబేదారుగా ఎదిగారు. ఆయన ఉద్యోగం మధ్యప్రదేశ్లో మౌ అనే చిన్న పట్టణంలో చేస్తుండేవారు. ఆ పుణ్య దంపతులకు 14 సంతానం. వీరిలో చిన్నవారు అంబేద్కర్. ఆయన మౌ పట్టణంలోనే 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడే సక్పాల్ గారు పదవీ విరమణ పొందారు. దీంతో భార్య పిల్లలతో కలిసి సతారా అనే పట్టణంలో ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సక్పాల్కి సంపాదన తగ్గడంతో ఇంట్లో కష్టాలు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె అమ్మగారు మరణించారు. ఆమె మరణించే నాటికి వారి సంతానంలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. అంటే మిగతా వారందరూ చనిపోయారు. వారు భీమ్రావుతో పాటు బలరాం, ఆనందరావు, మంజుల, తులసి. తల్లి మరణించే నాటికి భీమ్రావ్ అక్కలిద్దరికీ వివాహం అయింది. అయితే తల్లి మరణించిన తర్వాత వారు వంతుల వారీగా ఇంటికి వచ్చి అంబేద్కర్ గారికి తల్లి లేని లోటు తీర్చేవారు. అంబేద్కర్ గారు ఒకసారి తన సోదరుడితో కలిసి దూర గ్రామానికి వెళ్తుండగా దారిలో ఆయనకి బాగా దాహం వేసింది. వారు ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లడిగారు. ఆ ఇంటి వ్యక్తి వీరిది మహర్ కులమని తెలుసుకుని కోపంతో పక్కనే ఉన్న మురికి గొంతలోని నీటిని తాగమని తిట్టాడు. విధిలేక వారు అలాగే ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్ళగా వారికి ఒక ఎద్దుల బండి కనిపించింది. ఆ బండివాడితో మాట్లాడి ఆ బండిలో ప్రయాణం సాగించారు. ఆ బండివాడు కూడా కొంత దూరం తర్వాత వారు మహర్లని తెలుసుకొని పట్టరాని కోపంతో బండి నుండి వారిని కిందకి తోసేశాడు. సహించరాని అవమానం అయినా ఎంతో సహనంతో బండి బాడుగ 2 ఇచ్చి బండి ఎలాగూ మైలు పడిపోయింది కనుక ఆ బండిని వారే తోలికెళ్లేటట్లు ఆ బండివాడు వెనుక బండికి దూరంగా పరిగెత్తేలా ఒప్పందం చేసుకున్నారు. భీమ్రావుకు వాస్తవ జీవితంలో ఎదురైన మొదటి అవమానం ఇవి. పాఠశాలలోనూ అవమానాలే. అంటరానితనం తనను క్లాసు గది బయట నేలపై కూర్చొనేలా చేసింది. చదువులో చురుగ్గా ఉన్న భీమ్రావ్ అంటే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అభిమానం పెరిగింది. ఆ వాత్సల్యంతోనే భీమ్రావ్ ఇంటి పేరైన అంబవాడ్కర్ను తన ఇంటి పేరైన అంబేద్కర్గా మార్చాడు. ఒకరోజు ఉపాధ్యాయుడు ఒక లెక్కను చేయాల్సిందిగా విద్యార్థులకు చెప్పగా ఎవరూ చేయలేకపోతే అంబేద్కర్ను పిలిచి బోర్డు మీద చేయమన్నాడు. అంబేద్కర్ సంతోషంతో బోర్డు మీద లెక్క చేయడానికి రావడంతో బోర్డు వెనుక తమ భోజనాలు ఉన్నాయని, అవి మైలు పడిపోతాయని విద్యార్థులంతా గోల చేశారు. భీమ్రావ్ దీనస్థితికి ఆ ఉపాధ్యాయులు కూడా ఎంతో కుమిలిపోయారు. సాంప్రదాయాన్ని ధిక్కరించి తన ఉద్యోగాన్ని పోగొట్టుకునే స్థితిలో ఆ ఉపాధ్యాయుడు లేడు. ఇది తోటి విద్యార్థుల వద్ద అవమానం. పిల్లలు పెరిగి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో భీమ్రావ్ తండ్రి రామ్జీ సక్పాల్ 2వ పెళ్లి చేసుకున్నాడు. తన తల్లి స్థానాన్ని వేరొక స్త్రీ ఆక్రమించడం భీమ్రావ్ సహించలేకపోయాడు. దీంతో అతనికి చదువుపై విరక్తి కూడా కలిగింది. ఇంటి నుండి పారిపోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి కనుక కొన్ని రోజులు సతారా రైల్వే స్టేషన్లో కూలీకి మూటలు కూడా మోశాడు. ఒకరోజు తన మేనత్తకు కంటపడడంతో ఆమె మందలించి ఇంటికి తీసుకెళ్లింది. క్రమేణా పారిపోవాలనే ప్రయత్నాన్ని విరమించి చదువుపై శ్రద్ధ పెట్టాడు. స్కూల్ ఫైనల్లో పాస్ అయితే
తండ్రికి సవతి తల్లికి దూరంగా వెళ్లి ఏ గుమస్తా ఉద్యోగమైనా చేసుకుంటూ బతకొచ్చనే ఉద్దేశంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. కొంతకాలానికి రామ్జీ ముంబైకి మకాం మార్చి పరేలు వద్ద ఉన్న ఒక చిన్న కార్మిక వాడలో 6 ఉన్న ఒక గదిలో అద్దెకి దిగాడు. వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ గదిలో మేకపిల్ల, కోడిపెట్ట కూడా ఉండేవి. ఈ 7 పాటు అవి కూడా ఉండడం చాలా కష్టంగా ఉండేది. దీంతో భీమరావు చదువుకు ఇబ్బంది ఏర్పడింది. ఇక బొంబాయి నగరంలో కూడా కులతత్వం ఉంది. భీమరావు చదివే స్కూలులోని విద్యార్థులు తనని అంటరాని వాడని హేళన చేసేవారు. వారు తాగే కూజాలోని నీటిని భీమరావు తాగడానికి వీల్లేదన్నారు. ఒక విద్యార్థి గ్లాసుతో నీళ్లను పోస్తుంటే భీమరావు దోసిలు పట్టుకుని తాగాలి. భీమరావు పాఠశాలలో తన ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకుంటే అంటరాని వాడిని ఉపాధ్యాయులు ఒప్పుకోలేదు. మెట్రికులేషన్ పరీక్షలో 1907వ సంవత్సరంలో భీమరావు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ రోజుల్లో ఒక అంటరాని వాడు మెట్రికులేషన్ పాస్ కావడం అంటే చాలా గొప్ప విషయం. తండ్రి ఎంతో ఆనందపడ్డాడు. బొంబాయిలోని మహర్లు భీమరావును ఘనంగా సన్మానించారు. భీమరావు ఉన్నత చదువులకు కొంతమేరకు తాను సహాయపడగలనని కౌలుస్కర్ అనే ఉపాధ్యాయుడు మహర్లు నిర్వహించిన సన్మాన సభలో తెలిపాడు. తండ్రి కూడా భీమరావు ఉన్నత చదువులు కొనసాగించడానికి ఎన్ని కష్టాలు పడైనా చదివించి తీరుతానని చెప్పాడు. ఉన్నత చదువులకు వెళ్లడానికి ముందే కొడుక్కి పెళ్లి చేయాలనుకుని రమాబాయి అనే బాలికతో భీమరావుకు వివాహం కూడా నిశ్చయించాడు. కానీ వివాహం చేయడానికి రామ్జీకి ఉన్న ఒక్క గది చాలకపోవడంతో బైకుల్లా వద్ద ఉన్న చేపల మార్కెట్లో ఒక రాత్రి వివాహం జరిపించాడు. వివాహ సమయానికి భీమరావు వయస్సు 17 ఏళ్లు, రమాబాయి వయస్సు 9 ఏళ్లు మాత్రమే. వివాహం అయిన తరువాత భీమరావు బొంబాయిలోని ఎలిఫిన్స్టన్ కళాశాలలో చేరి FA పరీక్షకు చదువును ప్రారంభించాడు. భీమరావు BAలో ప్రవేశించే నాటికి తండ్రి ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇలాంటి ఆపత్ సమయంలో కేలుస్కర్ పండితుడు ఆదుకొని తాను చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడు పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలుసుకొని కేలుస్కర్ పండితుడు భీమరావును ఆయన వద్దకు తీసుకెళ్లాడు. భీమరావు తెలివితేటలను చూసి మహారాజు నెలకు 25 రూపాయలు ఉపకార వేతనం మంజూరు చేశాడు. శూద్ర కులానికి చెందిన మహారాజు తన ఇంగ్లీష్ గురువైన FAH ఎలియట్ ద్వారా సాంఘిక సంస్కరణల అవసరాన్ని తెలుసుకున్నాడు. అందుకే తాను రాజ్యాధికారం చేపట్టిన వెంటనే సంస్థానంలోని అన్ని పాఠశాలల్లోనూ పేద కులాల వారికి సైతం ప్రవేశం కల్పించాడు. భీమరావ్ అంబేద్కర్ 1912వ సంవత్సరంలో ఆ కాలేజీ చరిత్రలో గతంలో ఏ విద్యార్థికి రానన్ని మార్కులు భీమరావు తెచ్చుకోగలిగారు. దీంతో బరోడా మహారాజు అంబేద్కర్కు తన సంస్థానంలోని రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చాడు. అంబేద్కర్ బరోడా సంస్థానం రక్షణ శాఖలో ప్రవేశించిన 15 రోజులకు తన తండ్రి అనారోగ్యంతో మంచమెక్కినట్లు తంతి వార్త వచ్చింది. వెంటనే అంబేద్కర్ రైలెక్కి ఇంటికి చేరుకోగానే అతన్ని చూసి తన తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చాలా గట్టిగా ఏడ్చాడు అంబేద్కర్. తండ్రి మరణించడంతో అంబేద్కర్ తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తిరిగి బరోడా వెళ్లే ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతసేపు పై చదువులకు వెళ్లాలనే వాంఛతో ఎప్పుడు ఆలోచించేవాడు. బరోడా మహారాజు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు తెలుసుకుని అంబేద్కర్ కూడా బరోడా మహారాజుకు తన కోరికను తెలిపాడు. ఆయన అంగీకరించాడు. ఉపకార వేతనానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో విదేశీ విద్య పూర్తి కాగానే తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో 10 ఏళ్లు ఉద్యోగం చేయాలనే షరతు కూడా పెట్టాడు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అంబేద్కర్ అమెరికా వెళ్లాడు. అంటరాని కులానికి చెందిన విద్యార్థికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం భారతదేశ చరిత్రలోనే అపూర్వ విశేషం. కొన్ని సంపన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం లభించేది. కొలంబియా విశ్వవిద్యాలయంలో 1913లో ప్రవేశించిన అంబేద్కర్ గారు మొదటిసారిగా స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని చవిచూశాడు. భారతదేశంలో ఉన్నట్లు అమెరికాలో కులమత వివక్షలు లేవు. కళాశాలలోనూ హాస్టల్లోనూ నలుగురితో పాటు సమాన స్వేచ్ఛ, గౌరవం, ఆదరణ లభించాయి. అమెరికాలోని స్వేచ్ఛ జీవితంతో తానొక నూతన ప్రపంచంలో నివసిస్తున్నట్లు తోచింది. అమెరికాలోని స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుతున్న అంబేద్కర్లో కొత్త కొత్త ఆలోచనలు రాసాగాయి. అమెరికన్ల స్వాతంత్ర్య పోరాటాన్ని, నీగ్రో జాతుల బానిస విముక్తి పోరాటాన్ని, అబ్రహాం లింకన్ వంటి మహామహుల గురించి చదివి తెలుసుకున్నాడు. మహారాజు నుంచి లభిస్తున్న ఉపకార వేతనంతోనే తిండి, బట్టల వంటి ఖర్చులు వెల్లదీస్తూ తనపై ఆధారపడిన వారికి కొంత మిగిల్చి పంపించేవాడు.
అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఎంఏ క్లాస్లో తనకిష్టమైన రాజకీయ శాస్త్రం, నైతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలను పాఠ్య భాగాలుగా ఎంచుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఈ అంశాలపై ఎన్ని పుస్తకాలుంటే అన్నీ చదివాడు. నిరంతరం అధ్యయన ప్రభావంతో కొద్ది రోజుల్లోనే భారతదేశంలోని ప్రాచీన వాణిజ్యము అనే పరిశీలన గ్రంథం కూడా రాశాడు. విశ్వవిద్యాలయం వారు ఈ గ్రంథాన్ని పరీక్షించి 1915వ సంవత్సరంలో ఎంఏ పట్టానిచ్చారు. భారతదేశంలోని కులాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు అనే మరొక పరిశీలన గ్రంథం రాసి 1916లో జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర పరిశోధకుల సదస్సులో చదివి వినిపించారు. ఆ తరువాత భారతదేశ జాతీయవాదము, దాని చారిత్రక పరిశీలన అనే మరో పరిశోధనా గ్రంథం కూడా రచించి విశ్వవిద్యాలయం వారికి సమర్పించాడు. గతంలో ఎవరూ ప్రయత్నించని అతి క్లిష్టమైన ఆర్థిక విషయాలపై క్షుణ్ణంగాను సూక్ష్మంగాను చర్చించి రాసిన ఈ పరిశీలన గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ PhDని ఇచ్చింది. ఈ గ్రంథాన్ని కొంతకాలం తరువాత పిఎస్ కింగ్ అండ్ సన్స్ అనే లండన్ సంస్థ ది ఎవల్యూషన్ ఆఫ్ పొటెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ప్రచురించింది. ఈ పుస్తకం దేశ విదేశాలకు చెందిన పలువురి ప్రశంసలు అందుకుంది. చిన్న వయస్సులోనే క్లిష్టమైన గ్రంథాన్ని రచించిన అంబేద్కర్ను అమెరికాలోని మేధావులంతా ఘనంగా సన్మానించారు. ఇది తన అంతర్జాతీయ ఖ్యాతికి ప్రథమ సోపానం. అప్పటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. భారత ఆర్థిక సమస్యలపై అంబేద్కర్ రాసిన ఈ గ్రంథం భారత రాజకీయవేత్తలు అందరికీ మార్గదర్శిగా ఉపయోగపడింది. ఆ రోజుల్లో కేంద్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే సభ్యులందరి చేతుల్లో ఈ గ్రంథాలు ఉండేవి. ఇది అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన మొదటి కానుకగా చెప్పుకోవచ్చు. తనకు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఈ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ సాయాజీరావు గైక్వాడ్కు అంకితమిచ్చారు అంబేద్కర్ గారు. విద్యా విషయంలో యావత్ ప్రపంచానికి కేంద్రం వంటిది లండన్ మహానగరం. 1916వ సంవత్సరం జూన్ నెలలో కొలంబియా నుండి అంబేద్కర్ లండన్ చేరుకున్నాడు. లండన్ హార్బర్లో అడుగుపెట్టగానే పోలీసులు వచ్చి అంబేద్కర్ను చుట్టుముట్టారు. అంబేద్కర్కు అసలు ఏమి అర్థం కాలేదు. అమెరికాలోని లాలా లజపతి రాయ్ నేతృత్వంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య పోరాటమే దానికి కారణం. అమెరికాలో ఉన్న లాలా లజపతి రాయ్ గదర్ పార్టీని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన అంబేద్కర్ కూడా గదర్ పార్టీ సభ్యుడేమనని పోలీసులు అతన్ని సోదా చేసి వదిలేశారు. లండన్ నగరంలో గ్రేస్ ఇన్ లో ప్రవేశించి న్యాయశాస్త్రాన్ని, హెరాల్డ్ లాస్కీ పాఠశాలలో ఆర్థిక రాజకీయ శాస్త్రాలను, ఒకేసారి బారిస్టర్ పట్టా, ఎంఎస్సి పట్టా కోసం చదువుకున్నాడు. లాస్కీ పాఠశాలలోని ప్రొఫెసర్లు అంబేద్కర్ను పరీక్షించి ఎంఎస్సి జ్ఞానం కంటే ఎక్కువే ఉన్నదని, ఎంఎస్సి పాస్ అయినట్లేనని, డిఎస్సి చదవాలని ప్రోత్సహించారు. డిఎస్సి కోసం తీవ్రంగా కష్టపడుతుండగా బరోడా సంస్థానం నుండి పిడుగులాంటి వార్త వచ్చింది. అప్పటి వరకు అంబేద్కర్కు కేటాయించిన ఉపకార వేతనం అయిపోయిందని, తక్షణమే వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగిగా చేరాలని మహారాజుకు తెలియకుండా బ్రాహ్మణ అధికారులు తాకీదు పంపించారు. అంబేద్కర్ బరోడా సంస్థానంలో ఉద్యోగం కోసం వస్తున్నాడన్న వార్త విని సంస్థాన ఉద్యోగులు అంబేద్కర్ను స్టేషన్లో కలుసుకొని కారులో తీసుకురావాలని మహారాజు ఆదేశించాడు. అంటరానివాడైన అంబేద్కర్ను కలిసేందుకు ఏ ఉద్యోగి వెళ్లలేదు. బరోడా స్టేషన్లో రైలు దిగి సామాన్లు తీసుకుని కాలినడకన సంస్థానానికి వచ్చారు అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించే ఉద్దేశంతో శిక్షణ కోసం ముందుగా రక్షణ శాఖ కార్యదర్శిగా నియమించారు మహారాజు. తన కింద ఉండే అనేక మంది ఉద్యోగులు ఎవరు కూడా అంబేద్కర్ను గౌరవించలేదు. ఆఖరకు బంట్రోతు కూడా ఫైలును తెచ్చి దూరంగానే ఉండి అంబేద్కర్ బల్లపై గిటారేయడం, సంస్థానంలో ఉద్యోగులు తన పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి అంబేద్కర్ ఆత్మాభిమానం ఎంతో దెబ్బతింది. కానీ తన భవిష్యత్తును తీర్చిదిద్దిన మహారాజుపై గౌరవంతో అవమానాలు సహించాడు. రక్షణ శాఖ కార్యదర్శి అయినా సమాజం దృష్టిలో తాను అంటరానివాడే. అక్కడ ఉండడానికి అద్దెకు ఎవరు ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆఖరకు ఒక పార్సీ సత్రంలో మకాం పెట్టాల్సి వచ్చింది. కానీ తను అస్పృశ్యుడన్న సంగతి ఆ పార్సీకి కూడా తెలిసింది. దాంతో కోపంతో ఆ పార్సీ కర్రలతో కొంతమందిని తీసుకుని వచ్చి అంబేద్కర్ సామాన్లను నడివీధిలో పారేశాడు. అదేమిటని అంబేద్కర్ అడిగితే మెడబెట్టి సత్రం బయటికి నెట్టి నానా తిట్లు తిట్టాడు. తనకు జరిగిన అవమానంతో ఒక చెట్టు కింద కూర్చొని బోరిని ఏడ్చారు అంబేద్కర్ గారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివి బరోడా సంస్థానంలో రక్షణ శాఖ కార్యదర్శి అయిన అంబేద్కర్ అంటరానితనంతో నడివీధిలో నిల్చోవలసి వచ్చింది. తన దుస్థితిని మహారాజుకు తెలియచేసిన ఆయన తన అసహాయ స్థితి వెల్లడించడంతో విధిలేక పదవికి రాజీనామా చేసి బొంబాయికి వచ్చారు. గొప్ప చదువులు ఉండి
ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి సంస్థానంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒక బంట్రోతు ముందు కొరగాకుండా పోయాడు. తనపై ఈ సమాజం సాగిస్తున్న ఘోర హింసాకాండను సహించలేకపోయాడు. ఆనాటి నుండి ఈ వ్యవస్థపై అంబేద్కర్కు అసహ్యం వేసింది. మరోవైపు స్వాతంత్రోద్యమంలో భాగంగా 1917 నాటికి హోం రూల్ ఉద్యమం, అఖిల భారత కాంగ్రెస్ భారతదేశానికి స్వయం పరిపాలనాధికారం ఇవ్వాలంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మాంటేగు, సేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం బ్రిటిష్ సర్కారు అజమాయిషీలో ఉంటూనే స్వయం పాలన సాగించే అవకాశం లభించింది. మాంటేగు, సెమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించగానే కాంగ్రెస్, ముస్లిం లీగు కలిసి భారతదేశంలో స్వయం పాలన కొనసాగించేలా ఒప్పందం చేసుకున్నాయి. జనాభాలో 5వ వంతున్న అస్పృశ్యుల మాట ఏమిటని బొంబాయి రాష్ట్రంలో నారాయణ చంద్వాడ్కర్ అనే బ్రాహ్మణ సంఘ సంస్కర్త నాయకత్వాన డిప్రెసెంట్ క్లాసెస్ మిషన్ సొసైటీ నిమ్న జాతులకు పాలనలో అధికార వాటా ఉండాలని ఒక తీర్మానం చేసి బ్రిటిష్ సర్కారుకు పంపింది. దీంతో దేశవ్యాప్తంగా అస్పృశ్య సంఘాలు బ్రిటిష్ ప్రభుత్వానికి తీర్మానాలు పంపాయి. చందవాడ్కర్ 1918 మార్చి 24న బొంబాయిలో అఖిల భారత నిమ్న జాతుల మహాసభ ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ పెద్దలను పిలిపించాడు. వారి తీర్మానానికి అనుకూలంగా కొందరు కాంగ్రెస్ పెద్దలు సంతకం చేశారు. ఈ తీర్మానాన్ని తిలక్ వద్దకు తీసుకుపోతే ఆయన సంతకం చేయలేదు. గానుగ వాళ్ళు, బీడీలు, పొగాకు అమ్ముకునే బతికేవాళ్లు, చాకలోళ్లు, మంగలోళ్లు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు శాసనసభలకు ఎందుకు అని ఆగ్రహం వెళ్లగక్కాడు కాంగ్రెస్ నాయకుడైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్. సంపాదన లేకపోవడంతో అంబేద్కర్ కుటుంబంలో రోజులు గడవడం కష్టంగా మారింది. కష్టపడి 2 పార్సీలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాడు. అలాగే వ్యాపార సలహా సంస్థను ఏర్పాటు చేసి వ్యాపారులకు శాస్త్రీయమైన సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వ్యాపారులకు లాభాలు రావడంతో అంబేద్కర్ ఆదాయం కూడా పెరిగింది. కొంతకాలానికి అంబేద్కర్ గారు అంటరానివాడని తెలిసి వ్యాపారులు సలహాలకు రాకపోవడంతో సంస్థ మూతపడింది. దీంతో మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరకు బొంబాయి గవర్నర్ సిడెన్హామ్ సిఫారసుతో బొంబాయిలోని సిడెన్హామ్ కళాశాలలో అంబేద్కర్కు ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. 1918లో ఉద్యోగంలో చేరాడు. మొదట్లో విద్యార్థులు అంబేద్కర్ పాఠాలను పెద్దగా పట్టించుకోకపోయినా అంబేద్కర్ గారు పాఠాలు చెప్పే శైలిని చూసి విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ కులతత్వంలో ఉన్న కాలేజీలోని ఇతర ప్రొఫెసర్లు తాము వాడే కూజేలు నీళ్లు తాగనిచ్చేవారు కాదు. భారతదేశంలో స్వయం పాలన పరిశీలనకు సౌత్ బరో కమిటీని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీని కలిసి తరతరాలుగా అంటరాని వారు అనుభవిస్తున్న కష్టాలను వివరించాడు అంబేద్కర్. అటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో పీడిత కులాల పట్ల పాలక వర్గాల ద్వారానే వివరిస్తూ వ్యాసాలు, ఉత్తరాలు రాశాడు. ఆర్థికంగా కాస్తంత స్థిమితం కాగానే మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు. మోగవాళ్లకు నాయకుడని ఆ పేరుకు అర్థం. ఆ పత్రికకు ఆర్థిక సహాయం చేయడానికి కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ ముందుకు వచ్చాడు. సాంఘిక అభివృద్ధికి కృషి చేసిన సాహు మహారాజ్ అప్పటికే తన సంస్థానంలో నిమ్న జాతుల కోసం పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి ఒక ఉద్యమంలా చేపట్టాడు. అఖిల భారత నిమ్న జాతుల మహాసభ 1920లో నాగపూర్లో జరిగింది. దానికి హాజరై మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో అంబేద్కర్ కులాల పుట్టుపూర్వోత్తరాలు, హిందూ సమాజ సాంధతత్వంపై వివరంగా మాట్లాడారు. కష్టాలతో కుటుంబాన్ని నడిపిస్తున్న అంబేద్కర్ దంపతులకు పుట్టిన మొట్టమొదటి 2 కుమారులు శైశవ దశలోనే మరణించారు. 3వ కుమారుడైన యశ్వంతరావుపై పంచ ప్రాణాలు పెట్టుకొని ఎంతో శ్రద్ధతో పెంచింది రమాబాయి. ఇదే సమయంలో తన ఒప్పందం ప్రకారం 10 ఏళ్లు ఆస్థానంలో ఉద్యోగం చేయాలని, అలా చేయనందుకు అంబేద్కర్ ఉపకార వేతనాన్ని తిరిగి చెల్లించాలని బరోడా సంస్థానం నుంచి నోటీస్ పంపించారు. ఫ్రెండ్స్, సమయభావన వలన పార్ట్ 1లో అంతా చెప్పలేకపోయాము. మిగతా భాగం పార్ట్ 2లో చెబుతాను. ఫ్రెండ్స్, మనందరం ఇంట్లోనే ఉందాం, కరోనాని తరిమి కొడదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ టాక్స్. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టి